మళ్ళీ మా క్యాడర్ భయపడిస్తున్నాయేమరా భయ్? మా ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. రెడ్ బుక్ ఏం బిక్తోరాను? మొత్తం ఐపీఎస్ఓలను ఆగం పట్టించారు మీరే, ఐఏఎస్ఓలను ఆగం పట్టించారు మీరే. ఈ మొత్తం నాశనం, సిస్టమ్ ను నాశనం చేసిన ఘనత మీకే దక్కింది. ఏం రాస్తారు రెడ్ బుక్? ఏం చేస్తావు నువ్వు? అంటే నువ్వు మేమేం చేతగానలం అనుకుంటున్నావురా? నేను ఆయన పార్టీ వదిలిపెట్టినప్పుడు మీ దుకాన్ బంద్ చేయాలా? 5 సంవత్సరాలు 100 సార్లు జైలుకు పోవడానికి రెడీ, బయట రావడానికి రెడీ. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలే ప్రభుత్వం వస్తుందని. ఆ వెంకటేశ్వరుడు కనకరించి ఇలా 100% వచ్చింది. ఈ 5 సంవత్సరాల్లో మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా బ్రహ్మాండమైన టీం ఉంది, అంత ఎడ్యుకేటెడ్. మీ దగ్గర ఎట్లుంటారా భయ్ పరిస్థితి? ఘోరంగా ఉండే. అరే టీఆర్ఎస్కి ఇట్లుంటుందా, క్యాబినెట్ ఇట్లుంటుందా అని. ఇలా బ్రహ్మాండం, అందరు ఎడ్యుకేటెడ్, అందరు చాలా బ్రహ్మాండంగా మాట్లాడతారు. మీ దాంట్లో ఎవరు ఉంటారా? ఇవన్నీ కూడా ఆలోచించాలా. ఎక్కువ మాట్లాడకరా కేటీఆర్. నీ బట్టలు ఇప్తా నేను డెఫినెట్ గా, మీ బావగాని బట్టలు ఇప్తా. నీ బావమరుదులు ఏం చేసినా, ఎంతమందిని పైసలు ఇచ్చి ఏం చేసినా కూడా మాకు సొంత క్యాడర్ ఉంది, మాకు సొంత సత్తా ఉంది. ఇంటోడే